నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ మంచి ఫలితాన్ని ఇచ్చిందని చెప్పుకోవాలి. గతంలో చంద్రబాబు 2014 ఎన్నికలప్పుడు ఎన్డీఏ కూటమితో కలిసి అధికారం చేపట్టినప్పటికీ కూడా తర్వాత వచ్చిన విభేదాల కారణంగా 2019లో ఒంటరి పోరాటం అయితే చేశారు. ఆ తర్వాత మళ్ళీ రాష్ట్రంలో అధికారమే చేపట్టాలనే ఆతృతతో అటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమితో కలిపి ఇటు ఏపీలో అధికారం అయితే చేపట్టారు. సీఎం చంద్రబాబు నాయుడుగా వచ్చిన తర్వాత అతను ఢిల్లీ టూర్కి చాలాసార్లు వెళ్ళినప్పటికీ కూడా ఈసారి ఢిల్లీ టూర్ మాత్రం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవాలి. గత 2 రోజుల నుంచి ఢిల్లీ టూర్లో ఉన్న చంద్రబాబు అటు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా కలుసుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏపీ అభివృద్ధి విషయంలో ఆల్రెడీ అప్పుల కుంపటిలో మునిగిపోయిన ఏపీకి సత్వరమే నిధులు రావాలి అనే విషయంలో అటు ప్రధాని నరేంద్ర మోడీని, ఇతర శాఖ మంత్రులను కూడా కలిసినట్టయితే మనకు తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఏపీకి అప్పుల్లో ఉన్న ఏపీకి ఖచ్చితంగా కొంత గ్రాంట్ని శాంక్షన్ చేయాలంటూ అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి అటు పవన్ కళ్యాణ్ కూడా చాలాసార్లు ప్రధాని మోడీకి, ఇతర శాఖ అధికారులకు కూడా లేఖలు రాసిన నేపథ్యంలో ఈసారి విధులుగా సాయం చేయాలని ఏపీకి ఆయన కోరారు. అయితే చంద్రబాబు అలా టూర్ ముగించుకొని రాష్ట్రానికి తిరిగి వచ్చారో లేదో అప్పుడే కేంద్రం నుంచి ఒక శుభవార్త అయితే వెలువడిందని చెప్పుకోవాలి. దశాబ్దాలుగా ఊరిస్తూ వస్తున్న విశాఖ రైల్వే జోన్ ఒక్కసారిగా పట్టాలెక్కించేందుకు కేంద్ర రైల్వే మంత్రి పచ్చజెండా అయితే ఊపారు. అతి తొందరలోనే విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా తెలిపారు. ఇక రైల్వే జోన్కు ఇప్పటిదాకా ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయని, ఏపీ ప్రజల ఆకాంక్షలు అతి త్వరలో నెరవేరబోతున్నాయని కూడా వెల్లడించారు. అయితే గతంలోనే చూసుకుంటే 2019లో అటు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వే జోన్ కావచ్చు విషయంలో చాలా వరకు ఫైట్ చేస్తామని ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డి అయితే చెప్తూ వచ్చారు. కానీ కేంద్రం నుంచి అటు భూసేకరణ విషయంలో కానీ, నిధుల విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి అటు సాధించుకోలేకపోయారని మనకు తెలుస్తుంది. ఇక రైల్వే జోన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం కావాలని గతంలో కేంద్రం చాలాసార్లు చెప్పినప్పటికీ కూడా అది వైసీపీ హయాంలో పెడచెవిన పెట్టారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలో ఉండడం, అది కూడా ఎన్డీఏలో భాగస్వామిగా ఉండడంతో ఖచ్చితంగా పూర్తి సహాయ సహకారాలు కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుతున్నాయని అశ్విని వైష్ణవ్ చెప్పడం ఇక్కడ గమనార్హంగా అయితే మనం చెప్పుకోవాలి. ఇక వీలైనంత వేగంగా రైల్వే జోన్ పనులు మొదలు పెడతామని, దానికి అవసరమైన అన్ని రకాల సన్నాహాలతో కేంద్రం సిద్ధంగా ఉంటుందని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సానుకూలంగా చర్చలు జరుగుతున్నాయని, ఇక రైల్వే జోన్ ఏర్పాటుకు ఏవైతే భూమి కేటాయింపులు, రైల్వే జోన్ ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా చాలా ఎకరాల భూమి అయితే అవసరం ఉంటుంది. అది కేంద్ర హయాంలో రైల్వేకు ఆల్రెడీ కొన్ని భూములు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని భూములను అయితే అక్కడ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దాంట్లో భాగంగానే రైల్వే జోన్ ఏర్పాటుకు భూ కేటాయింపులు కావచ్చు, ఇతర అంశాల మీద కూడా పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చిందని కేంద్ర మంత్రి తొందరలోనే విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు అవుతుందని కూడా స్పష్టం చేశారు. అయితే ఈ విశాఖ రైల్వే జోన్ అనేది 1970లోనే ఆనాటి విశాఖ ఎంపీ అయినటువంటి తెన్నేటి విశ్వనాథం తొలుత విశాఖ రైల్వే జోన్కి సంబంధించి ఒక డిమాండ్ అయితే తీసుకొచ్చారు. ఇది అర్ధ దశాబ్దపు కళ. అటు వైజాగ్ వాసులందరూ కూడా ఎప్పటి నుంచో, ఎప్పుడు కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టినా లేదా రైల్వే బడ్జెట్ వచ్చినా కూడా ఖచ్చితంగా విశాఖ రైల్వే జోన్కి ఈసారికి ఆమోదం తెలుపుతుంది అని ప్రతిసారి ఎదురు చూశారు. కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి అటు కేంద్రంలో అధికారంలో ఉండడం, ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి ఎక్కువ మొత్తంలో ఎంపీలు కూడా అటు సపోర్ట్ చేయడంతో ఈసారి ఆ కళ నెరవేరిందని చెప్పుకోవాలి. ఇక ఆనాటి నుంచి చూసుకుంటే కనుక మనం జనంలో కావచ్చు, ప్రజా సంఘాల్లో కావచ్చు ఈ డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఇక 1990లో చూసుకుంటే దేశంలో అనేక రైల్వే జోన్లను ఏర్పాటు చేసినప్పటికీ కూడా విశాఖ రైల్వే జోన్ ఆశలు మాత్రం చిగురించిన ఎప్పుడు ఫలితం అయితే దక్కలేదు. అయితే అప్పటి నుండి రైల్వే జోన్ కోసం ప్రత్యక్ష పోరాటాలు చేసిండ్రు, పరోక్ష పోరాటాలు చేసిండ్రు. కేంద్ర ప్రభుత్వం
మెడలు వంచి రైల్వే జోన్ సాధించుకోవాలని చెప్పి ప్రతి ప్రభుత్వం కూడా అటు ఫైట్ చేసినప్పటికీ కూడా కేంద్రం నుంచి మాత్రం స్పందన లేదని చెప్పుకోవాలి. అయితే 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం, విభజన హామీలలో భాగమైన రైల్వే ఇక ఖాయమని కూడా అందరూ అనుకున్నారు. కానీ 2019లో కేంద్రం రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన అది కూడా ప్రకటన వరకే ఆగిపోవడంతో అటు వైజాగ్ వాసుల దశాబ్దాల కళ ఎప్పటికీ సాకారం కాదేమో అని ఆశలు కూడా వదులుకున్నారు. ఇక మొత్తానికి ఇన్నేళ్ల తర్వాత కేంద్రం మళ్ళీ స్పందించడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా ఈ విషయంలో చొరవ తీసుకోవడంతో విశాఖ రైల్వే జోన్ కళ నెరవేరబోతుందని ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఢిల్లీ టూర్ ముగించుకొని రావడంతో కేంద్రం కూడా స్పష్టత ఇవ్వడం, అటు కేంద్రం నుంచి పచ్చ జెండా ఊపడంతో రాష్ట్ర ప్రజలు కూడా తమ కళ నెరవేరిందని ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.